సో హాయ్, Hello, శశివదనే మూవీ 19th రిలీజ్ అవుతుంది. సో హౌ డు యూ ఫీల్? I am very excited అండి. చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి లవ్ స్టోరీ. అందరూ తొందరలో చూస్తారు. అంటే బేసిక్ గా ఈ మధ్యన చాలా లవ్ స్టోరీస్ వస్తున్నాయి కదా, సో దాంట్లో కొత్తదనం ఏముందనుకోవచ్చు శశివదనే? ఈ లవ్ స్టోరీలో అమ్మాయిలు ఎవరూ మోసం చేయరు. ఈ లవ్ స్టోరీలో అబ్బాయిలు ఎవరూ మోసం చేయరు. కానీ ఈ లవ్ స్టోరీలో ఇట్ ఈస్ లవ్ వర్సెస్ లవర్స్, సంథింగ్ లైక్ దాట్. వెరీ డీప్ బట్ యా యా. బిఫోర్ మూవీలు చూసుకుంటే మీవి డిఫరెంట్ క్యారెక్టర్స్, సో ఇది ఇంకా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో ఎలా ఉంది ఈ క్యారెక్టరైజేషన్? అండ్ ఇట్స్ వెరీ గుడ్ అండి. లైక్ ఐ సెడ్, లవ్ స్టోరీ అనేది ఎప్పుడు ఆడియన్స్ ఎప్పుడు ఆదరించే ఒక జోనర్. పర్టికులర్లీ హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్, ఒక ఇద్దరు చాలా జెన్యున్ గా ప్రేమించుకున్న వాళ్ళు ఆ లవ్ కోసం ఏదైనా చేయాలి, ఎలా అయినా కలిసి ఉండాలి అనుకుంటే ఎంత బాగుంటుంది అనేది శశివదనేలో రాఘవ అండ్ శశి క్యారెక్టర్స్. ఇది ఎక్కువ కాంప్లికేట్ చేయలేదు, బట్ ఇట్స్ సింపుల్ లవ్ స్టోరీ దట్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ జెన్యూన్ వే. అండ్ ఫైనల్ గా అడగాల్సింది ఏంటంటే, అది ఒక ప్రెస్ మీట్ లో మన అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు తెలుగు అమ్మాయిల గురించి. ఇక్కడ మార్నింగ్ నుండి చూస్తుంటే మీరు కూడా అదే టాపిక్ ఎక్కువగా మాట్లాడుతున్నారు. సో ఆయన చెప్పడం గురించి అండ్ మీరు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిగా రాణిస్తున్నారు, ఏం చెప్తారు? టాపిక్ నేను మాట్లాడేది నేను కాదండి. ఐ థింక్ రైట్ నౌ తెలుగు ఇండస్ట్రీలోనే ఇట్ హ్యాస్ బికమ్ వన్ టాపిక్. నేను నేను ఐ డోంట్ నో, బట్ మీరు చూస్తుంటే నేను ఎప్పుడు ఎక్కువ అది ఇలా అని చెప్పుకోలేదు, అలా అని కాదు అని అనలేదు. నా వర్క్ నేను చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఐ థింక్ మనం ఎప్పుడైతే అది నార్మలైజ్ చేస్తామో అప్పుడు ఇంకా తెలుగు అమ్మాయిలు వస్తారు. నేనైతే ఎప్పుడు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయికి ఎక్కువ ఆపర్చునిటీ లేదు అనేది నేను చూడలేదు. లైక్ ఐ సెడ్, నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ నాకు అందుకే డైరెక్టర్స్ ఇచ్చారు. ఐ థింక్ వీ షుడ్ నార్మలైజ్ దట్, అంతే. హ్యాపీ. అండ్ మీరు మాట్లాడే విధానం అన్ని కూడా చాలా బాగున్నాయి. అండ్ విష్ ఆల్ ది బెస్ట్, మూవీ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని